నిత్య జీవమునకు వారసుడు, నిత్య జీవం పొందుటకుడు కాదు, జాగ్రత్త వినాలి. నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయాలి? బ్యూటిఫుల్ క్వశ్చన్, పవర్ఫుల్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ అడగాలి. మీరు ఈ వర్తమానాలు వింటుంటే ఇంకా మీరు రక్షింపబడకపోతే జాగ్రత్త వినాలి. ద రైట్ క్వశ్చన్ టు ఆస్క్, అనాస్పర్జన్ అన్న నిత్య జీవితము నాకు వారసుడు అవుటకు నేనేం చెయ్యాలి? రక్షింపబడుటకు నేనేం చెయ్యాలి? అడుగుతున్నాను ఒక ప్రశ్న, వాక్యం వింటున్న వారికి అడుగుతున్నాను ప్రశ్న. రక్షణ అనుభవం నీ జీవితంలో ఉన్నదా? యేసు ప్రభువును సొంత రక్షకుడుగా అంగీకరించిన అనుభవం నీ జీవితంలో ఉన్నదా? ఈ వ్యక్తిని మనం చూసినట్లయితే సరైన ప్రశ్న అడిగాడు. నిత్య జీవం పొందుటకు రక్షింపబడ్డావా? రక్షణ అనుభవం నీ జీవితంలో ఉన్నదా? రక్షింపబడి పాప క్షమాపణ పొంది యేసు రక్తము చేత కడగబడిన అనుభవం నీ జీవితంలో ఉన్నట్లయితే దేవుడు నిన్ను నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఇంకా లేనట్లయితే, రక్షణ అనుభవం లేనట్లయితే, ఈరోజు ఈ వర్తమానం, ఈ సిరీస్, ఈ శీర్షిక ద్వారా పరలోక ద్వారాన్ని తట్టి నరకంలో వెళ్ళిన వ్యక్తి వలే ఉండటానికి వీల్లేదు. నా హృదయభిలాష, మా ప్రియతముడు ప్రియచలమా, ఐ డోంట్ వాంట్ యూ టు ఎండ్ అప్ ఇన్ హెల్. ఇంత ఖర్చు పెట్టి ఈ కార్యక్రమం ఎందుకు అనగా, ఈ వారమంతా ఎందుకు ఈ కార్యక్రమం అనగా, నువ్వు పరలోకంలో ఉండాలని, నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది ఉండాలని. అది ఎప్పుడు కలుగుతుంది అనగా, నువ్వు రక్షింపబడినప్పుడు. చూడండి, ఈ వ్యక్తి ధనవంతుడు, రైట్ పొజిషన్ వచ్చాడు, మోకాళ్ళు ఉన్నాడు, యేసు ప్రభు పాదాల దగ్గర మోకరించాడు. రెండవదిగా సరైన వ్యక్తిని, ఎవరినైతే అడగాలో ఆ వ్యక్తిని అడిగాడు. సరైన ప్రశ్న కూడా అడిగాడు, సరైన వ్యక్తిని అడిగాడు, సరైన పొజిషన్. నిత్య జీవం నాకు వారసుడవుటకు నేనేం చెయ్యాలి అన్న వెంటనే యేసు ప్రభు వారు ఇచ్చిన మాట మనం చూసినట్లయితే చూడండి 19:20. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలు నీకు తెలియను గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీయు అనుసరించుచునే యుంటినని చెప్పాను. విన్నారు కదా, దీంట్లో ఇవన్నీ ప్రభువా నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి, జాగ్రత్త వింటున్నారా, బాల్యము నుండి ఇవన్నీ నేను అనుసరిస్తున్నాను అంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో, అన్న చర్చ్కి వెళ్తున్నానన్నా చిన్నప్పటి నుంచి, అన్న దేవునికి ఇస్తున్నానన్నా, అన్న వాలంటీర్ చేస్తున్నానన్నా, అన్న నేను వాక్యాలు చెప్తున్నాను, క్వైర్లో ఉన్నాను, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తున్నానన్నా, చిన్ననాటి నుంచే చర్చ్లో పెరిగాను అని అనుకుంటున్నావేమో. ప్రియతమ్ముడు, ప్రియచెల్లెమ్మ, బ్రదర్, సిస్టర్, యు ఆర్ మిస్టేకెన్. నువ్వు చర్చిలో పెరగవచ్చు, చర్చిలో పనిచేయవచ్చు, చర్చిలో వాలంటీర్ చేయవచ్చు, కానీ ఈరోజు నేను అడిగే ప్రశ్న, నీ హృదయము దేవునికి తెరిచావా? నీ పాపము జీవితం నువ్వు ఒప్పుకున్నావా? ప్రభా, పాపిని నేను, నీ రక్షణ నాకు కావాలి ప్రభా అని నువ్వు అడిగావా?